ప్రపంచంలో నాకు తెలియని పరిచయం లేని వ్యక్తి ఎంత సక్సెస్ అయినా పర్వాలేదు, బట్ నాకు బాగా తెలిసినవాడు ఫ్రెండ్ సక్సెస్ అయితే మాత్రం నేను లోపల చాలా జెలస్ ఫీల్ అవుతాను. హే గాయ్స్, here is another episode of my podcast on the topic friendship in my perception. How are you all? Had your meals according to your time zones? How was your week? Full hectic? By the way, మీ ఫ్యామిలీలో అందరూ బాగున్నారా? ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే నేను అసలు అడగను, బికాజ్ ఐ డోంట్ లైక్ ఆస్కింగ్ సచ్ స్టీరియోటైప్డ్ క్వశ్చన్స్. హాయ్, హలో అంతవరకే. తర్వాత వెంటనే టాపిక్లోకి జంప్ అవడానికి ట్రై చేస్తుంటా బయట కూడా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను. అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉండాలి, ఫ్రెండ్షిప్ని డిఫైన్ చేయడానికి కాదు. నా న్యాచురల్ ఇన్స్టింక్ట్ వల్ల నేను అబ్జర్వ్ చేసిన వాటిని బట్టి, నా కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ లెవెల్స్ని బట్టి నేను ఎలా చేస్తానో, అసలు నాకు ఎలా అర్థమైందో చెప్తాను, వినండి. ఫ్రెండ్షిప్, అసలు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ అనే వర్డ్స్ ఫస్ట్ టైము ప్రైమరీ స్కూల్ అకాడమిక్ బుక్స్లో విన్నాను నేను. నాకు గుర్తుండి కాన్షియస్ ఏజ్ ఆ టైం, అప్పుడు ప్రైమరీ స్కూల్ ఆ టైంలో ఫ్రెండ్, మిత్రుడు, స్నేహితుడు అని ఉంటాయి కదా, అప్పుడు విన్నా. అండ్ ఫ్రెండ్షిప్ మీద చిన్న చిన్న స్టోరీస్, మంకీ క్రొకడైల్, క్రాబ్ క్రేను, ఈ స్టోరీస్ ఉంటాయి కదా మన అకాడమిక్ బుక్స్లో, అప్పుడు విన్నాం ఈ టర్మ్స్ మీద. అండ్ నాకు ఈ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ మీద నేను చూసిన ఫస్ట్ మూవీ నాకు గుర్తున్నది ప్రాణ స్నేహితులు అని ఒక మూవీ ఉంటుంది, కృష్ణం రాజు అండ్ శరత్ బాబు గారిది. తుమ్మల నాగేశ్వరరావు తాతగారని మా ఇంటికి ఎదురుగానే ఉండేవారు, వాళ్ళ ఇంటూ చూశాను ఇది. ఎక్కువ నేను అక్కడే చూసేవాడిని టీవీ. ఆఫ్టర్ స్కూలు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్, కార్టూన్స్ ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే చూసేవాడిని. 5-6 years ఆ ప్రైమరీ స్కూల్ అంతా అక్కడ వాళ్ళ ఇంట్లో అక్కడ చూశాను ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ మీద. ప్రాణ స్నేహితులని అది సేమ్ మూవీ, కొండపల్లి రాజా మళ్ళీ వెంకటేష్ తీసింది, సేమ్ మూవీ మళ్ళీ వెంటనే తీసినారు కొండపల్లి రాజా. నాకు విజువల్ మీడియం ద్వారా ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అని తెలియడం ఈ మూవీ ద్వారా తెలిసింది, ప్రాణ స్నేహితులని. మూవీలో ఒక సాంగ్ కూడా ఉంటుంది, క్యాచీ సాంగ్ ఫ్రెండ్షిప్ మీద. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అని ఒక సాంగ్ ఉంటుంది, మురళీమోహన్ గారు ఉంటారు అందులో. నాకు ఇష్టమైన సాంగ్ ఆ టైంలో. సో ఇలా నాకు ఫ్రెండ్షిప్ నాకు ఫస్ట్ టైం ఒక విజువల్ మీడియం ద్వారా తెలియడం ఈ మూవీ ద్వారా. సో ఐ డోంట్ నో వై, నాకెందుకో ఈ ఫ్రెండ్షిప్ అనేది సూపర్స్టిషియస్ ఏమో అనిపిస్తుంది, ఒక మూఢనమ్మకం లాగా అనిపిస్తుంది నాకు. బికాజ్ నాకున్న ఎనాలిసిస్ ఏంటంటే, ఆఫ్టర్ వరల్డ్ వార్స్ తర్వాత, ఇక్కడ మన దగ్గర ఇండిపెండెన్స్ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ అనేది లైమ్ లైట్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. బికాజ్ ఈ క్యాపిటలిజం అనేది పూర్తిగా అన్ని సొసైటీస్లో అల్ట్రా క్యాపిటలిజం స్టేజ్కి చేరుకున్న తర్వాత దాని ద్వారా ఇది అంతగా స్ట్రాంగ్ అయిందేమో అనిపిస్తుంది నాకు ఫ్రెండ్షిప్ అనేది, ఈ కాన్సెప్ట్. బికాజ్ ఈ క్యాపిటలిజం ఏంటంటే దానికి గ్రూప్స్ కావాలి, గ్రూప్స్, జనం, గుంపులు, కస్టమర్స్ లాగా అలా కావాలి క్యాపిటలిజంకి. సో అలా దాని ద్వారా వచ్చిందేమో అనిపిస్తుంది. అండ్ నేను నమ్మేది ఏంటంటే, ఫ్రెండ్షిప్ కంటే నేను అక్వైంటెన్స్ని ఎక్కువ నమ్ముతాను. తెలిసినవాడు, పరిచయస్తుడు,
ఇలా ఇలా దీనికి నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాను. బికాస్ దీనికి ఏంటంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ వల్ల నేను కొన్ని చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. ఫ్రెండ్షిప్ అనేది సూపర్స్టిషియస్ అండ్ అక్వైంటెన్స్ అనేది న్యాచురల్ అని నా నమ్మకం. అండ్ ఇది నాకు న్యాచురల్గా వచ్చింది. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే నాకు అసలు ఇంతవరకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటూ లేడు లైఫ్లోనే. ఒక పర్టికులర్ పర్సన్ని ఒక 1 or 2 years మించి కాన్స్టెంట్గా మెయింటైన్ చేసిన పర్సన్ అంటూ లేడు ఇంతవరకు. చిన్నప్పటి నుంచి అంతే, స్కూల్ డేస్ నుంచి ఒక ఫ్రెండ్ అని ప్రత్యేకించి ఇంటికి వెళ్ళడం, మెయింటైన్ చేయడం ఫ్రెండ్షిప్ని, అక్కడ కలుద్దాం ఇక్కడ కలుద్దాం ఇట్లా ప్లాన్ చేసుకొని కలవడాలు, ఇట్లాంటివి అసలు ఎప్పుడూ లేవు. ఇది యాక్సిడెంటల్గా కలిస్తే తప్ప ఇంటెన్షనల్గా ప్లాన్ చేసుకొని కలవడం అసలు లేదు. స్కూల్ డేస్లో ఏంటంటే మా ఇంటికి దగ్గరలోనే గ్రౌండ్స్ అని ఉండడం వల్ల మా ఇంటికి వచ్చేవారు. బట్ నా అంతటా నేను ఎవరింటికి వెళ్ళేవాడిని కాదు. బలవంతంగాను ఇక తప్పదురా అనుకున్నప్పుడు తప్ప నెవర్. అసలు ఒక స్కూల్ అని కాదు, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ స్టేజెస్ ఉంటాయి కదా, 10th ఇంటర్, స్కూలు, కాలేజు, తర్వాత కంపెనీస్, ఇట్లా ఒక స్కూల్ వాళ్ళనే తప్ప, అది కూడా వెరీ రేరు. ఒక ఇంటర్ కానీ కాలేజ్ కానీ అసలు ఇంతవరకు ఒక్కరిని కూడా కలవలేదు మళ్ళీ తిరిగి. అంటే అది ఇది అనుకోని ఇట్లా ఇంటెన్షనల్గా చేయడం కాదు, నాకు అది న్యాచురల్గా వచ్చింది. నాకు అట్లా నచ్చదు ఇట్లా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం ఒక కంటిన్యూస్గా. అంటే నాకు ఎట్లా అంటే ఇప్పుడు నా లైఫ్ జర్నీలో కలిస్తే ఓకే, ఎక్కడో ఒక కొలీగ్ లాగానో మళ్ళీ తిరిగి, లేకపోతే మళ్ళీ వేరే దగ్గర చదువుతున్నప్పుడు అక్కడ అలా కలిస్తేనో, ఏదో ఇలా లైఫ్ జర్నీలో కలిస్తే ఓకే. లేకపోతే నేను ఉండే చోటనో అలా అయితే ఓకే. అంతేగాని బట్ నేను మన ఫ్రెండ్ కదా, కలిసి చదువుకున్నాం కదా, ఎగిరాం కదా, దునికాం కదా, టచ్లో ఉందాం వాడితో, వాడు ఏం చేస్తున్నాడో, వాడి లైఫ్ ఎక్కడి దాకా వచ్చిందో తెలుసుకుందాం, ఇట్లాంటివి అసలు నేను ఎప్పుడూ చేయలేదు, అసలు ఆలోచించలేదు కూడా. బికాజ్ నాకు దీన్ని ఏమంటారో నాకు తెలియదు. నాకున్నదాన్ని ట్రామా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. నాకేంటంటే అసలు ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి బేసిక్ స్కిల్ ఏంటంటే సిచ్యువేషన్లో లేని వ్యక్తుల గురించి మాట్లాడాలి. దీనికి ఫస్ట్ ప్రథమంగా కావాల్సింది. నాకు అసలు పెద్ద పాపం లాగా అనిపిస్తుంది సిచ్యువేషన్లో లేని వ్యక్తుల గురించి మాట్లాడాలంటే. అండ్ ఇట్లా తెలుసుకోవడం, ఒక ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో, వాడి బాగోగులు లేకపోతే వాడి కెరీర్ గురించి తెలుసుకోవడం నాకు పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ నాకు అసలు నా మైండ్లో. బికాజ్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి థాట్ ప్రాసెస్ని నేను అలా అడిగి వాడికి నా కమాండ్ కంట్రోల్లోకి తెచ్చుకొని ఫోర్స్ చేసి వాడి లైఫ్ని నేను నడిపిస్తానేమో నా వల్ల అనిపిస్తుంది నాకు. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ రైట్ అని నా ఫీలింగ్. దేనితోనూ కంపేర్ చేసి, లేకపోతే నా లైఫ్తో కంపేర్ చేసి, ప్రస్తుతం నా లైఫ్లో ఇది జరుగుతుంది కాబట్టి వాడు కూడా ఇక్కడ దాకా వచ్చాడా, లేకపోతే ఎక్కడి దాకా వచ్చాడో ఇలా తెలుసుకోవడం నాకు తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ లేకపోతే వాడి ఫ్యామిలీనో ఎవరైనా అడుగుతారు కాబట్టి, లేకపోతే వాడు ఏదైనా చేయాలా, వాడికి సొంత థాట్స్ ఉంటాయేమో, లేకపోతే లేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇలా అడుగుతున్నారని పుసుకున్న వాడు ఈ స్టీరియోటైప్ దాంట్లో పడిపోతాడేమో అందరిలాగే. అట్లా నాకు అనిపించి నేను ఇదొక రీజన్ నేను అలా అడగను. ఒక పాత ఫ్రెండ్ గురించి, నాకు గతంలో కలిసిన వాడు క్లాస్మేట్ అవ్వచ్చు ఎవరైనా కానీ, నేను అసలు అడగను కనుక్కోను. అసలు ఏం చేస్తున్నావురా అనేది నాకు పెద్ద బూతు మాటలాగా అనిపిస్తుంది. అది అనిపించడం ఏంటి, అది బూతే. ఏం చేస్తున్నావురా అనేది ఒక పెద్ద బూతు.
సో అదన్నమాట. అంటే అడుగుతున్నారు కాబట్టి డెసిషన్ తీసుకోవడం తప్పని నా ఉద్దేశం. సో అట్లా నేను కట్ చేస్తాను. సో ఏంటంటే ప్రస్తుతం నా సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే నేను నా లైఫ్లోకి కన్సిడర్ చేస్తాను. అండ్ మళ్ళీ నేను వీళ్ళతో నా పాత ఫ్రెండ్స్ గురించి అసలు మాట్లాడను. ఫలానా వాడు అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, లేకపోతే అమ్మాయి గురించి అలా అలా ఉండేది, ఇలా ఉండేది, అసలు నేను అవి మాట్లాడను. బికాజ్ ఐ హేట్ ఇట్ టాకింగ్ అబౌట్ సమ్మన్ హూ ఈజ్ నాట్ ఇన్ ద సిచ్యువేషన్. నాకు తెలియని కన్ఫర్మేషన్ లేని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ పర్సనాలిటీని నేను డిఫర్మేషన్కి గురి చేస్తానేమో అనిపిస్తుంది నాకు. సో ఈవెన్ నా ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా నేను తెలియనివ్వను. సో అంటే ఇవన్నీ పెట్టుకుంటే ఇంకేం మాట్లాడతాం. సో సో అప్పుడు వస్తుంది ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ ఉంటాయి కదా సోషల్ మీడియా టర్మ్స్. అంటే ఇక అనే వాళ్ళకి ఇక్కడ అసలు అది ఏంటో కూడా తెలియదు, అందరూ అంటారు కాబట్టి అంటారు ఇంట్రోవర్టరా ఎక్స్ట్రోవర్టరా అని. బట్ అందరికంటే వాటి మీద నాకు ఎక్కువ క్లారిటీ ఉన్నది, ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి అని. అండ్ నేనే ట్రై చేశాను మధ్యలో కాలేజ్ డేస్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో. అంటే నా బిలీఫ్ సిస్టమ్, నా భావజాలం, ఇది నేచర్ ఇది తప్పేమో అనిపించి పాత ఫ్రెండ్స్ని 10th ఇంటర్ వాళ్ళని కాంటాక్ట్ చేసేవాడిని. నాకేమనిపించిందంటే మాట్లాడే కాసేపు కొద్దిసేపే మనం ఏదైనా బాగోగులు తెలుసుకోవడం అంతవరకే తప్ప తర్వాత వెంటనే అంత రిపీటెడ్ టాక్స్ నాకు బోర్ కొట్టించింది. అసలు సేమ్ టాపిక్స్ మాట్లాడడం, లేకపోతే ఒకటిని బకరా చేసి వాడి గురించి బ్యాడ్గా మాట్లాడడం, వాడల్లా వీడిల్లా, అది అట్లా ఇది ఇట్లా అని అవే ముచ్చట్లు తప్ప ఒక క్యారెక్టర్ అసాసినేషన్, ఒక డిఫర్మేషన్ కనిపించింది నాకు. అవి తప్ప వేరే ఏదీ లేదు అసలు. అప్పుడు నాకు అనిపించింది, నాకు అసలు గతంలో ఒకడు కలిశాడు కాబట్టి కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు ఇట్లా చదువుకున్నాడు కాబట్టి ఇంకా నేను వాడిని ఇప్పుడు నా ఆలోచనని బట్టి వాడిని నేను కాంటాక్ట్ చేసి వాడి గురించి తెలుసుకోవాలా, ఇప్పుడు వాడు కూడా నేను చేసిందే చేయాలా లేకపోతే అందరూ చేసిందే చేయాలా, అట్లా అనిపించింది నాకు. సో అందుకనే నేను అసలు ఎటువంటి ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా లేను. నేను ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్స్లో 10th కానీ ఇంటర్ కానీ కాలేజ్ కానీ ఎటువంటి కొలీగ్స్ గిడ ఇట్లా గ్రూప్స్ పెడతారు, నేను వెంటనే అసలు మానేసిన వెంటనే గ్రూప్లోంచి బయటకు వచ్చేస్తాను. ఎక్సెప్ట్ ఒక ప్రొఫెషనల్ గ్రూప్స్ తప్ప నేను అసలు ఎందులో లేను. అండ్ అంటారు ఎప్పుడైనా ఇట్లా రేర్గా కలిసినప్పుడు అసలు ఎలా మర్చిపోతారు, కలిసి చదువుకున్న వాళ్ళని ఎట్లా వదిలేస్తారు అని. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అది అనవసరమని నేను నమ్మేది, అనవసరమని. ఇంకోటి ఏంటంటే ఒకడికి ఎవరికి వాడికి జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ని బట్టి ఒకడికి స్కూల్ డేస్ మెమరబుల్ అవ్వచ్చు, ఇంకొకటికి ఇంటర్, ఇంకొకటికి కాలేజ్, ఇంకొకరికి కాలేజ్ తర్వాత అసలు ఇంకొకరికి ఇప్పటివరకు ఏది లేకపోవచ్చు మెమరబుల్ డేస్ అనేవి. వాళ్ళ ఒక స్పెషల్ డేస్గా ఉండిపోతాయి కొన్ని వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి. అంత మాత్రాన ఇప్పుడు నాకు నచ్చిన డేసే అందరికీ నచ్చాలి అంటే కుదరదు కదా. సో అలా ఇప్పుడు నేను ఈ గ్రూప్స్లో నేను ఇంకోటి నమ్మేది ఏంటంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అత్యంత గుడ్ న్యూస్, అత్యంత బ్యాడ్ న్యూస్ అవి ఎలాగైనా మన దాకా చేరుకుంటాయి. ఈ అత్యంత మధ్యలో ఉన్నంత అనవసరమని అనుకోవాల్సిందే మన దాకా రాలేదంటే. ఇక్కడ నేను ఫ్రెండ్షిప్ని తప్పు అని అనడం లేదు, నాది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఐ డోంట్ లైక్ టు మీట్ పాస్ట్ ఫ్రెండ్స్. క్యాజువల్గా మీట్ అవ్వడం, వాళ్ళు మెయింటైన్ చేయడం, ఇప్పుడు టచ్లో ఉంటూ, అది నాకు నచ్చదని చెప్తున్నాను. అండ్ నా లైఫ్లో నేను
చూసిన సినిమాలు, తిరిగిన ప్లేసెస్, రెస్టారెంట్స్ కానీ నేను ఎక్కువ శాతం నేను ఒంటరిగా వెళ్ళినవే. అసలు మూవీస్ అయితే ఐ లవ్ టు వాచ్ మూవీస్ ఎలోన్. నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాను. ఐ క్రై, ఐ ఫీల్ ద సీన్స్. జడ్జిమెంట్ గోలా ఉండదు. ఇట్స్ లైక్ వాచింగ్ మూవీస్ ఇన్ ఓటీటీ ఎలోన్. సో ఇంకా ఇది నేను కంక్లూడ్ చేస్తాను. చిన్నగా అనుకున్నాను, బట్ ఇది చాటంత అయ్యేలా ఉంది. సో నేను చెప్పేది ఒకటే, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ ఆర్ లైఫ్ టైమ్ ఫ్రెండ్షిప్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ మై సరౌండింగ్స్. ఉంటే మాత్రం ఎన్ని ఇయర్స్ అయినా ఓకే. అండ్ ముఖ్యమైన విషయం, ప్రపంచంలో నాకు తెలియని, పరిచయం లేని వ్యక్తి ఎంత సక్సెస్ అయినా పర్వాలేదు, బట్ నాకు తెలిసిన వాడు, నా ఫ్రెండ్ ఇట్లా సక్సెస్ అయితే మాత్రం నేను లోపల చాలా జెలస్ ఫీల్ అవుతా. అది చాలా టైం పడుతుంది నాకు యాక్సెప్ట్ చేయడానికి. ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ టు యాక్సెప్ట్. ఎలా అంటే నాకు తెలిసిన వాడు, నేను ఒక కామన్ మ్యాన్ లా ఉంటే ఓకే, ఒక కుటుంబరావు టైప్లో. సో నేను బేసిక్గా నాకు నచ్చదు, బట్ నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అయ్యేవాడిని నేను అలా ఉండాలని కోరుకుంటాను. దట్స్ వై నేను దూరం పెట్టి వాడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఒక స్ట్రేంజర్ లాగా ఉంటే నాకు ఐ ఫీల్ బెటర్. వాడు సక్సెస్ అయినా పర్లేదు, ఓకే, అప్పుడు నాకు తెలిసిన వాడు, అప్పుడు కలిసి చదువుకున్నామని. బట్ ఇట్లా నాకు బాగా డైలీ తెలిసిన వాడు, వీడి మూమెంట్స్, వీడి బిలీఫ్ సిస్టమ్ తెలిసిన వాడు సక్సెస్ అయితే మాత్రం నేను చాలా జెలసీ ఫీల్ అవుతా. హౌ ఇస్ దిస్ పాసిబుల్ అన్న ఇది వస్తుంది నాకు. సో అందుకని ఐ మెయింటైన్ డిస్టెన్స్. అదన్నమాట. వన్ థింగ్ ఇందాక చెప్పిందే, అత్యంత గుడ్ న్యూస్, అత్యంత బ్యాడ్ న్యూస్ అవి మనకి ఎలాగైనా మన దాకా చేరుకుంటాయి, మనకు తెలుస్తాయి. ఈ అత్యంత మధ్యలో ఉండేదంతా చెత్తే. జస్ట్ బిలీవ్ దట్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.